హాయ్ అండి. మెంతికూర, టమాటా, బీన్స్ పిక్కలతోటి ఈరోజు రెసిపీ చేసుకుందాము. ఇది రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీకి తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెంతికూరని తీసుకొని లేతవి తీసుకుంటే మనకి కాడలతో కూడా కట్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు అన్నీ చిన్నగా కట్ చేసి తీసుకొని ఇప్పుడు పాల్లోనే ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇందులో బీన్స్ కూడా వేసాను. నైట్ నానబెట్టిన బీన్స్ పిక్కలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన టమాటా కూడా వేసుకుంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచి తీసుకుంటే కొద్దిగా మగ్గిన తర్వాత మెంతికూర కూడా వేసుకొని మనం లేతవైతే కాడలతో కట్ చేసుకొని వేసుకున్నాం పర్వాలేదు, బాగానే ఉంటాయి. ముదిరి వాటికైతే ఆకులు తీసుకొని వేసుకోవాలి. మనం మెంతి హెల్త్కి మంచిది. మెంతి ఆకుల పౌడర్ కూడా మనం పులుసు కూరల్లో వేసుకుంటే పులుసులు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకుంటే మూత పెట్టుకొని మొత్తం ఉడికిపోయింది. ఒకసారి కలిపి తీసుకుంటే మనం ఇంకా రైస్లో కానీ తీసుకోవచ్చు, రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మనం మెంతులు నానబెట్టి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాగ మెంతి ఆకు పౌడర్ కూడా మనం పులుసుల్లోని కాకుండా కర్రీస్లో కూడా వేసుకుంటే మనకి అది కూడా హెల్త్కి పరంగా మంచిది. ఎక్కువగా దొరికినప్పుడు మనం పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. టమాటో ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు అయితే మరీ ఎక్కువగా వేసుకున్న గుజ్జులాగా ఎక్కువ వస్తుంది. అలాగైనా వేసుకోవచ్చు. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.